యేసుక్రీస్తు నిజమైన దేవుడా? కాదా? అన్నది ఏంటో ఈరోజు మనం చూద్దాం. మన క్రిస్టియానిటీలోనే చాలా రకాల డినామినేషన్స్ ఉంటా ఉన్నాయి. కొంతమంది యేసుక్రీస్తు నిజ దేవుడు అంటారు. ఇంకొంతమంది యేసుక్రీస్తు నిజ దేవుడు కారంటా ఉంటారు. ఎక్కడ పోనీ వాళ్ళేమన్నా అన్యులా అంటే కాదు. క్రిస్టియానిటీలోనే క్రైస్తవులు పడుతున్న వారిలోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నమ్ముతా ఉన్నారు. అయితే అసలు దేవుడికి ఉండాల్సిన లక్షణాలేంటి? అవి మన యేసుక్రీస్తులో ఉన్నాయా లేదా? ఆయన నిజ దేవుడా? కాదా? అన్నది ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రతీది కూడా బైబిల్‌లోంచి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఏంటంటే ఒక 4 పాయింట్స్ నేను మీ ముందుంచుతాను. ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈస్ జీసస్ రియల్లీ ఎ గాడ్? లెట్స్ చెక్ ఇట్ ఔట్. మనకి దేవుడు అన్న వ్యక్తి అన్నప్పుడు, దేవుడు అంటున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనుషులలో మిస్టేక్స్ ఉంటాయా? ఉండవా? డెఫినైట్‌లీ మనుషులన్నాక మనం మిస్టేక్స్ చేస్తాం. పాపంలో పడతాం. మరలా లేచి దేవా నన్ను క్షమించు అని చెప్పి మనం దేవుడిని అడుగుతా ఉంటాం. ఎందుకు అంటే మనం యాస్ ఎ హ్యూమన్స్ వి ఆర్ డూయింగ్ మిస్టేక్స్. ఖచ్చితంగా మనం పాపంలో పడిపోతాం. ఎంత భక్తిలో ఉన్న వాళ్ళు కూడా. మన బైబిల్‌లో భక్తుల్ని తిప్పి చూస్తా ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట వారు పడిపోయిన వారిగా ఉంటా అన్నారు. అవునా కదా? అయితే మరి దేవుడు అని అనిపిస్తున్నప్పుడు నిజదేవుడైతే ఆయన నిజంగా దేవుడైతే పాపానికి పడతాడా? పాపం చేస్తాడా? అంటే నో. దేవుడు టెంట్ ఒక పాపంలో పడిపోయి పాపం చేసి మరలా ఆయన కూడా పశ్చాత్తాప పడితే ఆయన దేవుడవుతాడా? నో. అవ్వడు గదా! ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పవిత్రుడై ఉండాలి. ఆయనలో ఏ పాపము కూడా ఈ వేలు పెట్టి చూపించేంత చిన్న తప్పు గూడా లేని వాడైతేనే ఆయన దేవుడవుతాడు. అలాంటి లక్షణము మన యేసుక్రీస్తులో ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉంటే బైబిల్‌లో గూడా యేసుక్రీస్తుని సిలువ ఎందుకేసారండి? ఆయనేదైనా తప్పు చేశాడని ఏసారా? లేదు. ఆయన ఏ తప్పు జేయలేదు. ఎతుకుతా ఉన్నారంట పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అందరూ గూడా ఈళ్ళు ఏ తప్పుంటదా? ఎక్కడ ఏది పట్టుకుందామా అని చెప్పి వెతుకుతా ఉన్నారు కానీ, వారికి ఏ తప్పు కూడా దొరకలేదు. కానీ ఎందుకు సిలువ వేశారు? మతం బాగు జేస్తున్నాడు అదేదో వాళ్ళని మార్చేస్తున్నాడని చెప్పి ఏదేటో అన్నారు కానీ, మిస్టేక్ ఏదైనా దేవుడిలో ఈయన ఈ తప్పు చేశాడని చేయగలిగారా? ఎవరైనా కనిపెట్టగలిగారా? అంటే అప్పుడు కనిపెట్టలేరు. ఇప్పటికి కూడా ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఏ చిన్న తప్పు గూడా ఆయన చేయలేదు. మనం అది బైబిల్‌లో కొన్ని చోట్ల మనం చూడొచ్చు. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ నేను మీ ముందుకు కొన్ని చూపిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 15 వచనంలో మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మనవలని శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే ఏంటంట, ఆయన ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన కూడా మానవుడిగా ఈ భూమి మీదకొచ్చాడు కానీ, మనము ఈ రోజుల్లో కొంతమంది అంటా ఉంటారు, నేనిలా టెంప్ట్ చేయబడుతున్నాను నేనిలా టెంప్ట్ చేయబడుతున్నాను మనిషిని కాబట్టి నాకు ఈ టెంప్టేషన్స్ వస్తుంది. నేను జయించలేకపోతున్నాను అని చెప్పి మనం పడిపోతా ఉన్నాం. కానీ ఆయన, ఆయన పాపం చేశాడా? మనిషిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పాపం గూడా ఆయన చేయలేదు. ఇంకొకటి మనం చూస్తా ఉంటే రిఫరెన్స్ పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 22 వచనంలో చూస్తే, ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన నోటి మాటలో గూడా కపటం లేదంట. పాపం చేయలేదు పక్కన పెడితే, ఆయన నోటి మాటలో కూడా కపటం లేదు. ఈ రోజున మనలో నేను పాపం చేయలేదంటే వారి నోటి మాటల్లో ఉంటది పాపం. బూతులు మాట్లాడొచ్చు, లేకపోతే అసూయకరమైన మాటలు మాట్లాడొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, కపటకరమైన మాటలు మాట్లాడుతా ఉంటాం. కానీ ఆయనలో అది కూడా లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు దేవుడు అని అనటానికి ఏంటి ఫస్ట్ పాయింట్? ఆయనలో ఏ తప్పు గూడా ఉండకూడదు. ఒక చిన్న మైనస్ గూడా ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? సంపూర్ణంగా ఆయన నేనిలా టెంప్ట్ చేయబడుతున్నాను. మనిషిని గాబట్టి నాకు ఈ టెంప్టేషన్స్ వస్తుంది. నేను జయించలేకపోతున్నాను అని చెప్పి మనం పడిపోతా ఉన్నాం. కానీ ఆయన, ఆయన పాపం చేశాడా? మనిషిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పాపం గూడా ఆయన చేయలేదు. ఇంకొకటి మనం చూస్తా ఉంటే రిఫరెన్స్ పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయము 22 వచనంలో చూస్తే, ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన నోటి మాటలో గూడా కపటం లేదంట. పాపం చేయలేదు పక్కన పెడితే, ఆయన నోటి మాటలో గూడా కపటం లేదు. ఈ రోజున మనలో నేను పాపం చేయలేదంటే వారి నోటి మాటల్లో ఉంటది పాపం. బూతులు మాట్లాడొచ్చు, లేకపోతే అసూయకరమైన మాటలు మాట్లాడొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, కపటకరమైన మాటలు మాట్లాడుతా ఉంటాం. కానీ ఆయనలో అది కూడా లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు దేవుడు అని అనటానికి ఏంటి ఫస్ట్ పాయింట్?
ఆయన ఏ తప్పు గూడా ఉండకూడదు. ఒక చిన్న మైనస్ గూడా ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? సంపూర్ణంగా ఆయన పరిశుద్ధుడు. ఒక చిన్న మనిషి గూడా చిన్న తప్పు చేయకుండా జీవించగలడు అంటే భేదం ఏమీ లేదు. అందరము కూడా పాపము చేసిన వారమై ఉన్నాం. పాపులమై ఉన్నాం. ఆ ఒక్క పాయింట్ చాలు నాకు తెలిసైతే ఆయనే దేవుడని చెప్పటానికి. కానీ మనకి ఇంకా కావాలి గదా! సెకండ్ పాయింట్ చూద్దాం. ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన అందరికీ కూడా ఒకేలాగా చూసేవాడు. పేదవాళ్ళని ఒకలా, డబ్బున్నోళ్ళని ఒకలా చూస్తాడా? నో. ఇప్పుడు కొంతమంది నేను ఏమి దూషించట్లేదు కానీ, దేవుడు అంటే ఇప్పుడు మనము 10 మందికి మన బైబిల్‌లో కూడా ఉంటది. పేదవారికి సహాయము చేయాలి. మనకున్న దాంట్లో ఇవ్వాలి అని చెప్పి. అంతేకాని మనకున్నదంతా తీసి ఎవరైతే ధనవంతులు ఎక్కువ దానాలు చేస్తారో, ఎక్కువ పేదవారికి ఇస్తా ఉంటారో, వారు పరలోకానికెళ్తారు అని చెప్పి దేవుడు ఎక్కడేం చెప్పాడా? నో. ఇన్ని దానాలు చేసినా, ఇన్ని అబద్ధాలు ఆడకుండా జీవించినా, నిజ దేవుడిని నమ్మకపోతే ఎక్కడికెళ్తాం? నరకానికే ఎళ్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎందుకు ఈ పాయింట్ నేను మీకు తీసుకొస్తున్నాను అంటే, నిజ దేవుడు ఆయన అందరిని ఒకేలాగే చూస్తాడు. పేదవారినైనా ఒకటిచ్చాడు ఏంటంట, మనము అది ఎవ్వరమైనా సరే రక్షించబడొచ్చు. ఒక వచనాన్ని మనం తీసి చదువుదాం బైబిల్‌లోని రిఫరెన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. ఏంటంట మనమంటూ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. దేవుడు ధనవంతులే ఇదిగో ఇప్పుడు మీరు ఇన్ని దానాలు చేస్తే పుణ్యం సాధించుకుంటారు అని చెప్పి ఉంటే, మరి పేదవారి దగ్గర డబ్బుండదు గదా! మరి వారు పుణ్యం సంపాదించుకోవాలంటే ఏం జేయాలి? వారు దానాలు చేయలేరు గదా! మరి వాళ్ళెలా? అంటే మనం ఇక్కడ ఒక చూస్తా ఉంటే నిజ దేవుడు ఏం చేస్తాడు అందరిని ఒకేలా చూస్తాడు. విశ్వసించటం అనేది ఎవరైనా చేయగలరా లేదా? దానికి డబ్బుతో ఏమైనా పనుంటదా? ధనవంతులే చేయగలరా అది? నో. పేదవారు గూడా చేయగలరు దాన్ని. విశ్వాసముతో ఏదైనా ధనవంతులకి, పేదవారికి ఏదైనా సంబంధం ఉందా అంటే నో. ఎవ్వరైనా అది చేయగలరు. విశ్వసించగలరు. అంటే ఏంటి? ఆయన న్యాయవంతుడు. ఇంకా బైబిల్‌లో చాలా చోట్ల రిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటంట మీరు కూడా తర్వాత చూడండి. బైబిల్ చదివే వారికైతే తెలుస్తది. ఏంటంటే ఆయన భేదము చూపించని వాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువగా చూడటం. దేవుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే అందరిని ఒకేలాగా చూడటం. పేదవారినైనా, ధనవంతులైనా అందరము కూడా రక్షించబడాలంటే ఏం చేయాలి? విశ్వసించాలి. ఆయన కృప వలన రక్షించబడతారు. ఆయన కృపకి మనం డబ్బిస్తే ఆయన కృపిస్తా అంటాడా ఎక్కడైనా? కృప అనేది ఫ్రీగా వస్తది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా కృప అనేది వస్తది. మూడో పాయింట్ మనం చూస్తే ఎంతోమంది మనుషులు దేవుళ్ళనబడుతున్న మనుషులు వచ్చారు. మనుషులే మేము దేవుళ్ళమని చెప్పుకొని తిరిగిన వారు చాలా మందున్నారు. కానీ అందరూ వచ్చి నరకముంది, పరలోకముందని చెప్పిన వారు చాలా మందున్నారు. స్వర్గముంది, నరకముందని చాలా మందున్నారు. స్వర్గముంది, నరకముందని చెప్పిన వాళ్ళు చాలా మందున్నారు. కానీ పరలోకానికి వెళ్ళే మార్గం ఎవరైనా చూపించారా? నో. నో వన్. ఎవ్వరు గూడా చూపించలేదు. ఈయన కేవలము రావడమే కాదు, పరలోకము, నరకముందని చూపించటమే కాదు, పరలోకానికి వెళ్ళే మార్గం కూడా ఆయన మనకి చూపించాడు. ఏంటో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని కూడా ఆయన మనకి చెప్తా వచ్చాడు. యోహాను సువార్త మనం ఇక్కడ చూస్తా ఉంటే 14 అధ్యాయము 6 వచనంలో మనం చూస్తే ఏంటి? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ ఏంటి? ఆయనే మార్గం, సత్యము, జీవము. ఆయన నమ్మితే చాలు. ఆయన ద్వారానే పరలోకం చేరుకుంటాం అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా ఆయన చూపించాడు. మళ్ళా చాలామంది ఏంటంటే ఆయన నిజమైంది ఎలా ఎళ్ళాలి? పరలోకం ఉంది, నరకం ఉంది. ఏం చేస్తే ఎళ్తారు? ఆయనొచ్చేంత వరకు కూడా క్లారిటీ లేదు. ఆయనొచ్చి బోధించేంత వరకు కూడా క్లారిటీ లేదు. ఆయనొచ్చి మనకి పరలోకం ఎలా చేరుకోవాలి అని చెప్పి మార్గాన్ని చూపించాడు. ఇక్కడ కూడా కొంతమంది క్రైస్తవుల్లో కూడా డినామినేషన్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా? క్రైస్తవులు ఎవరైనా చనిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత గూడా వాళ్ళు నరకంలో ఉన్న పరలోకం వెళ్ళొచ్చు. ఇంత అమౌంట్ కడితే అని చెప్పి డినామినేషన్స్‌లో కొంతమంది సంఘాల్లో జరుగుతా ఉందంట. అవి నమ్మొచ్చా అంటే నో. బైబుల్ ఎక్కడ గూడా దేవుడు చెప్పలేదు. చనిపోయిన తర్వాత నరకంలో ఉన్న వాళ్ళని గూడా పరలోకం చేర్చొచ్చు. ఇంత మనీ కడితే వాళ్ళెక్కడో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, మన డినామినేషన్స్‌లోనే నేను వాటి లోపలికెళ్ళాలనుకోవట్లేదు గానీ చెప్తున్నా. అవి అబద్ధ బోధ. ఒక్కసారి ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకు అవకాశం. ఒక్కసారి ప్రాణం విడిచామంటే
ఆ నరకంలో నుండి పరలోకం వెళ్ళటానికి మనకి ఛాన్స్ లేదు. ఆయన నిజ దేవుడు అని చెప్పడానికేంటంటే, ఇదే ఈ పాయింటే ఆయన పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కూడా మనకు చూపించాడు. నిజ దేవుడు, ఆయన దేవుడని నమ్మి ఎవరైతే యేసు నిజమైన దేవుడని నమ్మి ఆయన ద్వారానే, యేసు ద్వారానే మనం పరలోకం చేరుకోగలుగుతామని చెప్పి ఆయన మనకి చూపించాడు. ఆయన ద్వారానే, యేసు ద్వారానే మనం పరలోకం చేరుకోగలుగుతామని చెప్పి ఆయన మనకి చూపించాడు. చివరిగా లాస్ట్ పాయింట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆయన మనుషుల కొరకు త్యాగం చేశాడు. చాలామంది మనం దేవుళ్ళని చూస్తా ఉంటాం. నేను ఎవరిని కించపరచట్లేదు కానీ, మనుషులే మేము దేవుళ్ళం అని చెప్పుకున్న వారు కూడా చాలామందున్నారు. వారందరూ ఏంటి, వాళ్ళకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి ఇస్తేనే వారు మనకొకటి తిరిగి ఇస్తారని చెప్పి ఉంటాయి కానీ, లేకపోతే మన దేహాల్ని నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇంకా క్రైస్తవుల్లో గూడా కొంతమంది మోకరించి ఏదో కొండలెక్కుతా ఉంటే దేవుడొచ్చి కనికరిస్తాడు అని చెప్పి, యేసుక్రీస్తు కనికరిస్తాడని ఇప్పటికి కూడా క్రైస్తవులు గూడా అలాంటి ఆచారాలు పాటిస్తా ఉన్నారు. అలా చేస్తే దేవుడు చెప్పాడా ఎక్కడైనా? "నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటెళ్ళు, నేను నీకు పరలోకం ఇస్తాను, నీ పాపాలన్నీ కొట్టేస్తానని" ఎక్కడైనా చెప్పాడా? నో. ఆయన ఏం చెప్పాడు? మనం పాపం చేసినప్పుడు వాటిని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెడితే దానికి పాప క్షమాపణ. అవునా? లేకపోతే మన దేహాల్ని నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇంకా క్రైస్తవుల్లో గూడా కొంతమంది మోకరించి ఏదో కొండలెక్కుతా ఉంటే దేవుడొచ్చి కనికరిస్తాడు అని చెప్పి, యేసుక్రీస్తు కనికరిస్తాడని ఇప్పటికి కూడా క్రైస్తవులు గూడా అలాంటి ఆచారాలు పాటిస్తా ఉన్నారు. అలా చేస్తే దేవుడు చెప్పాడా ఎక్కడైనా? "నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటెళ్ళు, నేను నీకు పరలోకం ఇస్తాను, నీ పాపాలన్నీ కొట్టేస్తానని" ఎక్కడైనా చెప్పాడా? నో. ఆయన ఏం చెప్పాడు? మనం పాపం చేసినప్పుడు వాటిని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెడితే దానికి పాప క్షమాపణ. అవునా కదండీ! కాబట్టి ఈయనేంటి ఇవన్నీ మనం చూస్తా ఉంటే మిగతా దేవుళ్ళని చెప్పి క్రిస్టియానిటీలో ఒక డినామినేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఆ దేవుళ్ళని పడుతున్న వారికి మనం ఏదో ఒకటి చేస్తేనే లేకపోతే వారంతట వారొచ్చి వారికి ఏదో ఒకటి బెనిఫిట్ కలిగేయే వారు చేస్తా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే మనుషుల కోసం మనందరి కోసం త్యాగం చేశాడు. ఆయన ప్రాణాన్ని త్యాగంగా బలిగా అర్పించాడు. మీరంటే నాకు చాలా ఇష్టము. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నేను నీ కోసం చనిపోతానని చెప్పి ఏ దేవుడైనా వచ్చి మన కోసం చనిపోయాడా? ఏ దేవుడైనా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మనకి చెప్పాడా? లేదు గదా! ఆయన నిజమైన దేవుడని చెప్పటానికి నేను చెప్పగా ఫస్ట్ పాయింట్‌కే అక్కడ మనము ఇదైపోవచ్చు. ఇది ఇంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకేది ఉండదు. బైబిల్‌లోనే చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24లో చూస్తే, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏంటంట? మన పాపాల నిమిత్తము మన దేహము చనిపోయి, మనము నీతి విషయమై జీవించాలి. నీతిగా మనం జీవించాలని మన పాపాలన్నీ గూడా ఆయన శరీరం మీద మోసి ఆయన త్యాగం చేశాడు. ఆయన జీవితాన్ని మన కొరకు త్యాగంగా అర్పించాడు. ఇంకొక మాట గూడా ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ ఎళ్లి ప్రాణాన్ని పెడితే అక్కడ కొంత కష్టపడినా గూడా అది కొంత కష్టమా అండి? చాలా కష్టం. అది పడినా గూడా అందరూ ఒకేసారి పరలోకం వెళ్ళిపోవచ్చు కదా! మార్గం చూపించొచ్చు కదా! అని రాలేదాయన. మన ఒక్కరే ఈ భూమి మీద ఉన్నా గూడా, ఒక్క వ్యక్తి ఈ భూమి మీద ఉన్నా గూడా, ఆ ఒక్క వ్యక్తి నశించిపోతున్నా గూడా దేవుడు అదే పని చేసేవాడు. ఆయన మరలా మానవుడిగా జన్మించి, మరలా మనందరి కొరకు ఏం చేశాడు? ఒక్కళ్ళున్నా గూడా ఆయన ప్రాణాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సిలువ మీద పెట్టి మన కొరకు త్యాగం చేసేవాడు ఒక్కళ్ళున్నా. అంత గొప్ప దేవుడు, త్యాగశీలుడు. మానవుని కోసము పరితపించేవాడు. ఆయన మనందరి కోసం త్యాగం చేసినవాడు. ఈ క్వాలిటీస్ ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. నేను చెప్పిన పాయింట్స్‌ని ప్రూవ్ చేయడానికి బైబిల్‌లో కూడా. మనము ఇవి చూస్తేనే తెలుసుకోవచ్చు. యెస్, హి ఈస్ ద రియల్ గాడ్. జీసస్ ఈస్ ద గాడ్. జీసస్ ఈస్ గాడ్. హి ఈస్ ద ఓన్లీ గాడ్. దేవుడు ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు గూడా మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.